నమస్తే అన్న అందరికీ నమస్కారం. నారావారిపల్లిలో భోగి పండుగ రోజు సీఎం గారిని అయితే కలవలేకపోయానని చెప్పి మీ అందరికీ తెలిసిందే. అలాగే తెల్లారుజామున 5 గంటలకైతే సీఎం గారి నివాసానికి అయితే చేరుకున్నాను నారావారిపల్లిలో. రాత్రంతా అయితే మేము బండిలోనే పనుకోవడం జరిగింది. దోమలు అవన్నీ కరిసేసినాయన్నమాట. నిద్ర అనేది లేదు. 5 గంటలకు వచ్చిన నారావారిపల్లిలో సీఎం సార్ ఇంటికాడ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. అలాగే మీకు తెల్లవారిన తర్వాత ఎంతమంది జనం వస్తారో మీరే చూడండి. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు తప్పితే ఎవరే కానీ లేరు. తెల్లారిపోయింది. బస్సు చూడండి క్లియర్గా కనబడుతూ ఉంది. నిజంగా ఇక్కడ ఈ యొక్క బస్సు అయితే అట్రాక్షన్గా ఉందన్నమాట చెప్పాలంటే. అలాగే ఇప్పుడిప్పుడే పోలీసు వారు, సెక్యూరిటీ వారు ఒకరొకరు వస్తూ ఉన్నారు. జనాలు కూడా కొంతమంది వచ్చి కూర్చొని ఉన్నారు. ప్రస్తుతానికి తెల్లవారింది, 6 అయింది. అలాగే నిన్న నేను చెప్పాను కదా, నారా భువనేశ్వరి గారు ఒక ఏటీఎంను ఓపెన్ చేశారని చెప్పి. సీఎం ఇంటి గారి ఎదురుగానే అనమాట. ఇది నగదు డిపాజిట్ మిషన్ అన్నమాట. చూడండి లోపలైతే ఇలా ఉందన్నమాట. ఈసీ గీసీ అంతా మనము డబ్బు తీసుకోవాలన్నా అలాగే క్యాష్ డిపాజిట్ చేయాలన్నా సరే ఇబ్బంది లేకుండా అయితే ఈ యొక్క మిషన్ పనిచేస్తూ ఉందని చెప్పి పక్కన ఉన్న వాళ్ళైతే చెప్పారు. ఇది వచ్చేసి నారావారిపల్లిలో సామాజిక ఆరోగ్య కేంద్రం అన్నమాట. ఏదైతే మామూలుగా ఆరోగ్య కేంద్రం ఉంటారు కదా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదనమాట. ఇప్పుడిప్పుడే జనాలు వస్తూ ఉన్నారు. ఇప్పుడైతే తెల్లవారుజామున మనం చూసుకుంటే పోలీసు వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, సెక్యూరిటీ కూడా కదా. ఇప్పుడు చూడండి మొత్తం వచ్చేసారు. ఎన్ని పూలతో అయితే డెకరేషన్ చేసేసారు. ఎందుకంటే కానీ చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత అక్కడ కనపడుతూ ఉంది కదా మీకు 2 విగ్రహాలను అయితే ఆయన ప్రారంభించనున్నారు ఈరోజు. ఆ యొక్క విగ్రహాలు ఏంటి ఏమిదనేది నేను మీకైతే ఈ యొక్క వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే సీఎం గారు ఈ యొక్క విగ్రహాలు ప్రారంభించనున్నారు కాబట్టి ఇక్కడ చూడండి మొత్తం బాంబ్ డిటెక్టర్లు అవన్నీ అయితే పెట్టడం జరిగింది. సెక్యూరిటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సీఎం గారు బయటకు వచ్చినప్పుడు ఎక్కడా తొక్కిసలాట జరగకుండా అయితే పోలీసు వారు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాగే జనాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఆ కుక్క చూశారు కదా, ఆ కుక్క గురించి కూడా నేను ఒక వీడియో అయితే తీశాను. ఆ యొక్క కుక్క మొత్తం అయితే చెకింగ్ చేస్తూ ఉంది. ఆ సార్ అయితే పట్టుకొని మొత్తము ఈ చివరి నుంచి ఆ చివరికి అయితే చెకింగ్ చేస్తూ ఉన్నాడు. దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వారు వచ్చేసి మొత్తము క్లీన్ చేస్తూ ఉన్నారన్నమాట. వచ్చిన వాళ్ళు తాగిన బాటిల్లో కానీ లేకపోతే ఏదైనా తినుబండరాలు తిన్నా కానీ ఏది చేసినా కానీ మొత్తం అక్కడ వేయడంతో అయితే మొత్తం క్లీన్ చేసేసి వైట్ పౌడర్ అయితే వేస్తూ ఉన్నారు సీఎం గారు. మరి కొద్దిసేపట్లో బయటకు వస్తారని చెప్పేసి. అలాగే చూడండి జనాలు అయితే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా అయితే పెరుగుతూ ఉన్నారు. సంక్రాంతి పండుగ అయినా సరే తమ యొక్క సమస్యల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి అయితే జనాలు వస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి మొత్తం నేను వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అయితే వచ్చారు. సెక్యూరిటీ కూడా అయితే ఫుల్ టైట్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే ఇది వచ్చేసి సీఎం గారి ఇల్లు అనమాట. అలాగే చూడండి జనాలు ఇప్పటికి ఇంకా పూర్తిగా పెరిగిపోయారు. ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అలాగే చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా సరే కానీ ఇప్పుడు వచ్చేసి తిరుపతి కలెక్టర్ గారు అయితే వస్తూ ఉన్నారు. ఆయన వచ్చి లోపలికి వెళ్ళి సీఎం గారిని కలిసిన తర్వాత సీఎం గారు బయటికి వస్తారని మాకైతే అక్కడ ఉండే వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఫస్ట్ కలెక్టర్ గారు అయితే లోపలికి వెళ్ళారు. అలాగే ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా వస్తూ ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారంటే, అందరిని అలా పంపిస్తూ ఉన్నారు కదా, మాకు 1 గంట కేటాయిస్తే మేమంతా వెళ్ళిపోతాం కదా, ఇక్కడ ఇంతసేపు ఉండం కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ సీఎం గారిని కలవాలంటే అంత ఈజీ కాదు కదా. సీఎం గారిని కలవాలంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అలాగే చూడండి జనాలు ఈ చివరి నుంచి ఆ చివరికి ట్రాఫిక్ కూడా ఫుల్ అయిపోయిందన్నమాట. పోలీసు వారైతే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ట్రాఫిక్ క్లియర్ చేయాలా, జనాలను ముందుకు రాకుండా చూసుకోవాలా, అలాగే సీఎం గారు వచ్చినప్పుడు తొక్కిసలాట జరగకుండా మొత్తం ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పేసి. అలాగే ఇది వచ్చేసి సీఎం గారి కన్వాయ్ అనమాట. ఇక్కడ నుంచి కార్లు చూడండి అక్కడి వరకు ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు బయటికి వస్తారని చెప్పేసి మొత్తం వాహనాలను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే ఒక వాహనం ఏదైతే ఉందో ఉదయం అంతా చెకింగ్ చేయించేసి వెళ్ళిపోయారు. ఆ యొక్క వాహనానికి కూడా నేనైతే మీకు సపరేట్ వీడియోలో చూపిస్తాను. సీఎం గారి వాహనం ఎలా ఉంటుంది, అలాగే ఆయన ఎక్కబోయే ముందు ఆయన యొక్క కారును ఎలా చెకింగ్ చేస్తారు, ఎన్ని విధాలుగా చెకింగ్ చేస్తారని చెప్పేసి ఆయన యొక్క కారును కూడా నేనైతే మీకు సపరేట్ వీడియోలో చూపిస్తాను. దీంట్లో పెడితే కానీ ఆ యొక్క వీడియో జనాలకు తెలియదన్నమాట.
అలాగే సీఎం సార్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కదా, ఎస్ఎస్సి వాళ్ళు కానీ అలాగే నేషనల్ కమాండ్ వాళ్ళు కానీ అలాగే ఎవరైతే ఉన్నారో సీఎం గారు వస్తారని చెప్పేసి గేట్లు తెరిచారని చెప్పేసి జనాలు మీడియా మొత్తం వచ్చేసారు. సీఎం గారు బయటకు వస్తారని చెప్పేసి. అలాగే కొద్దిసేపటికి మళ్ళీ ఆ యొక్క గేట్లు అయితే మూసివేస్తారనమాట. అలాగే సీఎం గారు వచ్చినప్పుడు చూడండి అద్దాలు పెట్టుకున్నారు కదా, ఎస్ఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎవరితోనూ మాట్లాడరండి. వాళ్ళైతే మొత్తం చూస్తూ ఉంటారు చుట్టుపక్కల ఏం జరుగుతూ ఉంది, ఏమి పరిస్థితులన్నీ గమనిస్తూ ఉంటారు, కానీ ఎవరితో కూడా మాట్లాడరు. ఏదన్నా మాట్లాడాలనుకుంటే రేర్ అనమాట. అలాగే సీఎం గారు వస్తారనుకుంటూ ఉన్నాము, మరి కొద్దిసేపట్లో వస్తారని చెప్పేసి గేట్ల దగ్గర జనాలు ఉన్నారు, మీడియా కూడా ఉంది. అక్కడ నుంచి ఏమో నడుచుకుంటూ వస్తూ ఉన్నట్లయితే నాకు అనిపిస్తూ ఉంది. సీఎం గారు అయితే కనపడుతూ ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా గేట్లు తెరిచేసినారంటే సీఎం గారు వచ్చినట్టు అనమాట. సెక్యూరిటీ అయితే ఫుల్ టైట్ అయిపోయింది, అలర్ట్ అయిపోయారు. అది సీఎం గారు వస్తూ ఉన్నారు. అలాగే సీఎం గారు ఎంట్రీ అని చెప్పేసి ఇది కూడా మీకు సపరేట్ వీడియో అయితే చేస్తానన్నమాట. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సతీ సమేతంగా నందమూరి నారా కుటుంబ సభ్యులు మొత్తం అయితే వస్తూ ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత చాలామంది అయితే జై బాబు అని చెప్పి అరవడం జరిగింది. అలాగే చూడండి సీఎం గారు ఎంట్రీ అయితే ఇస్తూ ఉన్నారు. ఆయన పక్కన సతీమణి నారా భువనేశ్వర్ గారు ఉన్నారు, నారా లోకేష్ గారు, నారా బ్రాహ్మణి గారు, అలాగే అందరూ ఉన్నారన్నమాట. అలాగే దీనికి సంబంధించి సపరేట్ సీఎం గారి ఎంట్రీ ఎలా ఉండబోతుందని మరొక వీడియో కూడా వస్తుంది, తప్పకుండా చూడండి. ఫస్ట్ ఆయన వాళ్ళందరూ అయితే నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. నడుచుకుంటూ వెళ్ళి ఆ ముందు పక్క మీకు చూపిస్తానండి. ఈ రోడ్డుకు ముందు పక్కకు పోయినామంటే కొన్ని చెట్లు కనపడతాయి. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు అమ్మగారి సమాధులను వాళ్ళైతే అక్కడ పూలు వేసేసి అక్కడ వాళ్ళనైతే స్మరించుకొని, అది అక్కడ కనపడుతున్నారు కదా ఫోన్లో, ఆ లాస్ట్లో అయితే ఉన్నాయన్నమాట సమాధులు. అక్కడ స్మరించుకొని మళ్ళీ వస్తామని చెప్పారు. అలాగే మేమంతా అర్జీలు పట్టుకొని నడుస్తూ ఉన్నాం. సీఎం సార్ అని అడిగితే కానీ నేను వెళ్ళి మళ్ళీ వస్తాను, ఇక్కడే ఉండని చెప్పి ఆయన వెళ్ళడం జరిగింది. నిజంగా వస్తారా లేదా అని చెప్పి నాకు కూడా తెలియలేదు. చెప్పాను కదా సీఎం గారి వాహనం అన్నమాట. ఇది ఉదయం ఫుల్ చెకింగ్ అయితే చేశారు. దీని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సీఎం గారు వాహనం ఎక్కే ముందు ఇన్ని చెకింగ్లు ఉంటాయని చెప్పేసి నాకు కూడా అనిపించింది. ఆయన వెళ్ళగానే పోలీసులు కూడా కొద్దిగా వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే గారు అన్నమాట ఆయన. అలాగే ఇక్కడ చూస్తే విగ్రహాలు ఆవిష్కరించారు. ఎన్టీ రామారావు గారు, బసక తారకం గారి విగ్రహాలు ఆవిష్కరించి మేము మధ్యలో ఉన్నాం కదా, ఆయన ఆ లాస్ట్ చివరి నుంచి అయితే అర్జీలు తీసుకొని వస్తూ ఉన్నారనమాట. అలాగే చాలామంది చూడండి అర్జీ పేపర్లు పట్టుకొని ఉన్నారు. అలాగే మనం నేనేమనుకున్నానంటే లోపలికి ఏమైనా పిలిచి ఆయన ఒక చోట కూర్చొని ఉంటే ఒక్కొక్కరిని పిలిచి అర్జీలు తీసుకుంటారేమో అనుకున్నాను. కానీ అదేం కాకుండా జనంలోకి ఆయన వచ్చి అంతసేపు నా కోసం నిరీక్షించారు, గంటల తరబడి నిలబడి ఉన్నారని చెప్పేసి. నేనైతే ఉదయం 5 గంటలకు వచ్చాను, మధ్యాహ్నం 12 ఆయన మా దగ్గరికి వచ్చేతలకే దాదాపు 7 గంటల పాటు అయితే నేను నిల్చొనే ఉన్నాను. నిల్చొని ఉండి ఎలాగైనా సరే మనం వచ్చిన పని చేసుకొని వెళ్ళాలి, అర్జీ ఇవ్వాలని చెప్పేసి మొదటి వరుసలో మనం ఉండాలని చెప్పేసి ఉన్నాను. కానీ సీఎం గారు లాస్ట్ వారం నుంచి వస్తూ ఉన్నారన్నమాట. చూడండి పోలీసు వాళ్ళు కానీ మీడియా కానీ అంతా అయితే ప్రసారం చేస్తూ ఉంది. అలాగే నేను అర్జీ పేపర్ ఇచ్చానా లేదా అన్నది ఇప్పుడు నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను. కానీ నేను అర్జీ మీద నాకు సంతకం కావాలని అడిగాను, కానీ సీఎం గారు అయితే ఓకే అని ఊకొట్టేసి వెళ్ళిపోయారు. ఆయన అర్జీ ఇచ్చినాం కాబట్టి తప్పకుండా పని జరుగుతుందని చెప్పేసి చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంత దూరం వచ్చినందుకు హ్యాపీగా ఉన్నాము. చూడండి సీఎం గారు ప్రతి ఒక్కరిని పలకరించి ఆయనైతే అర్జీలు స్వీకరిస్తూ ఉన్నారు. అయితే మనం అర్జీ ఇవ్వబోతూ ఉన్నాము. మన దగ్గరికి వచ్చేసారు సీఎం సారు. నేనైతే అర్జీ ఇచ్చాను. సార్ అర్జీ మీద సంతకం పెట్టాలంటే ఆయన ఊకొట్టి తీసుకున్నారు. పక్కన కలెక్టర్ గారి చేతికి అయితే అర్జీలన్నీ ఇస్తూ ఉన్నారు. ఆయన అంతసేపు నిలబడి 7 గంటల పాటు నిలబడి ఆయన కోసం ఉండి అర్జీలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తానని చెప్పి ఆయన అయితే చెబుతూ ముందుకైతే వెళుతూ ఉన్నారు. అలాగే నేను అర్జీ ఇచ్చిన తర్వాత ఆయనైతే ఇంకొంతమంది అర్జీలు తీసుకొని చూడండి అక్కడ సుమారుగా జనాలు ఎంతమంది ఉన్నారో ఆ బస్సు వరకు ఉన్నారనమాట. ఆ బస్సు వరకు ఉన్నవారి అర్జీలన్నీ తీసుకొని అయితే వెళుతూ ఉన్నారు. అలాగే మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి ఇలా తిరిగి ఇలా వచ్చి ఆయన లోపలికి వెళ్ళాల్సి ఉంది. అలాగే అక్కడికి వచ్చిన వారు కూడా వాళ్ళ యొక్క సమస్యల గురించి ఆయనకైతే చెబుతూ ఉన్నారు. ఆయన అన్నీ తీసుకొని ఆ యొక్క అర్జీల సమస్యల పరిష్కారానికి ఆఫీసర్ల చేతికి అయితే ఇస్తూ ఉన్నారనమాట.
మేము ఇచ్చిన అర్జీలు కలెక్టర్ గారికి ఇచ్చాం కదా, ఆ యొక్క అర్జీలు కూడా అన్నీ అయితే బరువు ఎక్కువైపోయాయన్నమాట. కొన్ని వందల అర్జీలు అయితే వచ్చాయన్నమాట. అక్కడికి వచ్చిన వారంతా కూడా పండగని కూడా మర్చిపోయి వాళ్ళ యొక్క సమస్యలపైన సీఎం గారు ఇక్కడ 2-3 రోజులు ఉంటారు, మనకు అందుబాటులో ఉంటారు, విజయవాడలోకి వెళితే మనం కలవడం కష్టమవుతూ ఉందని చెప్పేసి రాష్ట్రం నలుమూలల నుంచి అయితే ఆయన కలవాలి, వాళ్ళ యొక్క సమస్యలపైన అర్జీ ఇవ్వాలని చెప్పేసి చాలామంది వచ్చారు. అలాగే వచ్చిన వారంతా అంటూ ఉన్నారు, సీఎం గారికి స్వయంగా మనం అర్జీ ఇస్తే మన సమస్య తీరుతుంది, స్వయంగా ఆయనకు అర్జీ ఇస్తే అదొక సంతృప్తిగా ఉంటుంది, ఎన్ని గంటలైనా సరే మనము ఇలానే ఉందామని చెప్పేసి చాలామంది ముసలవాళ్ళు కూడా అయితే నాతో పాటు నిల్చొని ఉన్నారు. నేనైతే ఆశ్చర్యపోయాను. వాళ్ళకు 70-75 ఏళ్ళు 80 ఏళ్ళ వయసు కూడా వచ్చారు. వచ్చి ఆయన్ని ఎలాగైనా కలవాలని చెప్పేసి, అలాగే ఆ ఊరిలో నారావారిపల్లిలో ఉండేవాళ్ళు కూడా అయితే కొంతమంది పెద్ద ఆయన అయితే వచ్చారు. 75-76 వయసు చెప్పినారు, నాకు సరిగా గుర్తులేదు. చంద్రబాబు నాయుడు గారు నా జూనియర్ అని చెప్పేసి నన్ను చూస్తే గుర్తుపడతారని చెప్పేసి ఆ సమయానికి చూడండి మేము ఇచ్చిన అర్జీలన్నీ ఆయన దగ్గర అయితే ఉన్నాయన్నమాట. ఆయన మొత్తం పట్టుకొని ఉన్నారు. అవన్నీ మళ్ళా పరిశీలించిన తర్వాత ఏ డిపార్ట్మెంటుకు ఆ డిపార్ట్మెంటు, ఏ జిల్లాకు ఆ జిల్లాకు డివైడ్ అయిపోతాయని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏది ఏమైనా సరే మన యొక్క సమస్య పరిష్కారం అవుతూ ఉందని చెప్పేసి మేమైతే ఆశిస్తూ ఉన్నాము. అలాగే చాలామంది చూడండి, ఇక్కడ పెద్ద ఆయన చూడండి, ఆయన పండగ బుద్ధు కూడా తన యొక్క సమస్య తీరుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చారు. అలాగే అక్కడ కూడా వారు కూడా మనం చూసుకుంటే అక్కడ నుంచి లోపలికి పోతారు. మామూలుగా అయితే అక్కడ నుంచే ఉంది, కానీ ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడే ఉండండి, రోడ్డు క్లియర్ చేయాలని చెప్పేసి మమ్మల్ని అందరి ఫస్ట్ ఈ పక్క ఉంచారు. మళ్ళా ఇంకా జనాలు ఎక్కువైపోయేతలకే వాళ్ళందరూ నా పక్క ఉంచడం జరిగింది. ఆ పక్కకు కూడా వెళ్ళి సీఎం గారు అయితే అర్జీలు స్వీకరిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా వీల్ చైర్లో, వీళ్ళైతే నేను వచ్చిన అర్ధ గంటకైతే వచ్చారు. ఆ పిల్లోడు ఆయన ఇంకొక పెద్ద ఆయన వచ్చారనమాట. వాళ్ళు ఎంత ఓపికగా ఆయన్ను తోసుకుంటూ ఉన్నారంటే నిజంగా నాకైతే ఆశ్చర్యం. వాళ్ళు ఆ పిల్లోడు చిన్నపిల్లోడు ఉన్నారు కదా, ఆ పిల్లోడు ఎంత ఓపికగా ఆ పక్కకు ఈ పక్కకు తోసుకుంటా వాళ్ళు అన్న అవుతారో ఏమో నాకు తెలియదు, కానీ ఓపికగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి అర్జీ అయితే ఇచ్చారు. అలాగే వాళ్ళు నేను వచ్చిన అర్ధ గంటకు వచ్చారన్నారు కదా, పాపం ఒక చోటే ఉండి నిలబడుకునే ఉన్నారు. వాళ్ళు ఒక రూమ్ చేపు కూడా కూర్చోలేదు, అలాగే నిలబడుకొని ఉండి వాళ్ళు వచ్చిన పని అయితే పూర్తి చేసుకున్నారు. వాళ్ళ పని కూడా పూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే సీఎం గారు చూడండి అక్కడైతే అర్జీలు తీసుకుంటూ ఉన్నారు. చుట్టూ జనాలు, సెక్యూరిటీ ఉండడం వల్ల, మీడియా ఉండడం వల్ల ఆయన అయితే కనపడడం లేదు. అర్జీ పేపర్లు అయితే మీకు కనపడుతూ ఉన్నాయి కదా, అదో ఈ పెద్ద ఆయన చూడండి, వీళ్ళు ముగ్గురు నేను వచ్చిన అర్ధ గంటకైతే అక్కడికి వచ్చారనమాట. వచ్చి అదో ఇక్కడే ఫస్ట్ ఉన్నారు కదా, ఆడ కెమెరా కనపడుతుంది కదా, అక్కడే ఉన్నారు. ఆ చెట్టు దగ్గరే నిలబడుకొని మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఒక పక్కన ఉండండి, సీఎం సార్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసి మీ యొక్క సమస్య ఏందో తెలుసుకుంటారంటే వాళ్ళు పక్కనే ఉన్నారనమాట. అలాగే చూడండి చాలామంది ఆడ ఎస్ఎస్సి ఉన్నారు కదా, మొత్తం వాళ్ళు నల్ల డ్రెస్ వేసుకున్న కమాండోలు ఎవరిని అయితే రానియడం లేదు, మనం ఎంత చేసినా ఎంత పెట్టినా సరే కానీ. అలాగే సీఎం సార్ మళ్ళీ ఈ పక్కకు వస్తారు, ఈ పక్క కొంతమంది అర్జీలు అయితే పట్టుకొని ఉన్నారు. అలాగే నా పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది, సార్ మేము అర్జీలు ఇవ్వలేదు సార్, ఆ పక్కకు వెళ్ళి ఇవ్వాలంటే కానీ ఇంకా కుదరదు, మీ పక్కకు వచ్చినప్పుడు మీరు ఇవ్వాల్సింది, మీరు ఇవ్వకుండా ఏం చేస్తూ ఉన్నారని చెప్పి అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇక్కడికి వచ్చిన అందరి సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు, చూపుతారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆ యొక్క గేటు లోపలికి వెళ్ళిపోయినారంటే కానీ ఆయన వచ్చేదానికి కుదరదు. ఇంకా ఇప్పుడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు కదా, ఇంకా అయిపోయింది, ఈ రోజుకు ఇంకా రాడని చెప్పేశారు. ఈరోజు సాయంత్రం అయినా హైదరాబాదు బయలుదేరి వెళ్తారని చెప్పేసి అక్కడ ఉన్నవారైతే అంటూ ఉన్నారు. అది నిజమా అబద్ధమో నాకు తెలియదు. ఇంకా గేట్లు అయితే తెరిచేశారు. సీఎం గారు అయితే లోపలికి వెళ్ళిపోయారు, ఇంకా ఆయన అయితే రారు. నారా లోకేష్ గారు ఇంకా పిలిచి ఫోటోలు ఇవ్వడం కానీ ఏదైనా అర్జీలు ఉంటే కానీ ఆయన స్వీకరిస్తారని అయితే చెబుతూ ఉన్నారు. మేము కూడా చూడండి ఇంకా సీఎం గారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు పాటికి వాళ్ళు అయితే వెళ్ళిపోదామని చెప్పి సిద్ధమవుతూ ఉన్నారు. ఇంకా మేము కూడా బయలుదేరి వెళ్ళిపోయాము. బాయ్ నారావారిపల్లి. మేము మళ్ళీ తిరిగి రాకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండుగ రోజు వచ్చినందుకు మేము ఇచ్చిన సమస్యకు పరిష్కారం చూపుతారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం సార్. జై చంద్రబాబు, జై సీఎం సార్. నారావారిపల్లికి వచ్చినందుకు మా యొక్క సమస్య తీరుతుందని చెప్పి ఆశతో మేము వెళ్తూ ఉన్నాం సార్.